నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। వైసీపీ నుండి గిడ్డి ఈశ్వరిని 26,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది। 14 సంవత్సరాల్లో చంద్రబాబు చేయలేని అభివృద్ధి జగనన్న 5 సంవత్సరాల్లో చేశారు। పాడేరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు। తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి సంక్షేమం 5 ఏళ్ల కాలంలో జగనన్న ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు। ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆడాకుల్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గిడ్డి ఈశ్వరిని 26,000 ఓట్ల మెజారిటీతో ఈ ప్రాంతం నుంచి గెలిపిస్తే కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని ఆయన విమర్శించారు। ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఏ మారుమూల గ్రామంలోకి వెళ్లినా ప్రజలు చూపించే ఆప్యాయత, అనురాగాలు ఎన్నడూ మర్చిపోలేనివని విశ్వేశ్వరరాజు అన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాలతో ప్రతి పేదవాడు సంతృప్తిగా ఉండాలనే సంకల్పంతో ఉద్దేశంతోనే ప్రవేశపెట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు। రాబోయే ఎన్నికల్లో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తనకు 1,00,000 ఓట్ల మెజారిటీ తగ్గకుండా ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు। అదేవిధంగా అరకు పార్లమెంట్ అభ్యర్థి గుమ్మ తనుజారాణికి కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జడ్పీటీసీ వారా నూకరాజు, వైస్ ఎంపీపీలు అప్పన్న వెంకటరమణ, అంబటి నూకాలమ్మ, ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు। అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు ఆడాకుల పంచాయతీ హెడ్ క్వార్టర్లో ఈరోజు ప్రవేశించినప్పుడు మీరు చూపించే అభిమానం, ఆప్యాయత వెలగట్టలేదు। నిన్న పాడేరు కొయ్యూరు మండలం హెడ్ క్వార్టర్లో బైక్ ర్యాలీ చేసినప్పుడు మండలంలోని ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి ఆ బైక్ ర్యాలీని ఎంత విజయవంతం చేశారంటే అసలు నేను మాటల్లో చెప్పలేను। అది కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి మండల పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి నిన్న బైక్ ర్యాలీ విజయవంతం అవడానికి కారణమయ్యారు। అలాగే ఈరోజు మేము పర్యటించినటువంటి 6-7 పంచాయతీల్లో ఏ పంచాయతీకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్పి కనిపిస్తుంది। అది ఎందుకనంటే ఏ గ్రామానికి వెళ్ళినా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము కట్టుబడి ఉంటాం, జగనన్న వెంటే నడుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ ఆనందం వివరించలేకపోతున్నాం। గతంలో చూసుకున్నట్లయితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ ఇండస్ట్రీ అని చెప్పేసి ఎన్నో గొప్పలకు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు। మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మన జగనన్న ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చి మళ్ళీ మనమంతా కూడా జగనన్నే కావాలనే రీతిలో ఈ రోజు పరిపాలన కొనసాగిస్తున్నారు। కాబట్టి గతంలో 2014లో మనం 26,000 ఓట్లతో మనం గిడ్డీశ్వరిని గెలిపించాం। ఆవిడ కోట్లకు అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీలో వెళ్ళిపోయింది। చంద్రబాబు నాయుడు ఒక మోసగాడైతే ఈ గిడ్డీశ్వరి మన పాడేరు నియోజకవర్గ ప్రజలందరినీ మోసం చేసిన గిడ్డీశ్వరి నమ్మక ద్రోహి కాదా? కాబట్టి ఇలాంటి మోసగాళ్ళు, ఇలాంటి నమ్మక ద్రోహుల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నారు। ఇంత చక్కగా ఎటువంటి వివక్షతకు తావు లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా ఉండాలి,
పేదోళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నవరత్నాల ద్వారా ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో మహిళలకే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపచేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి, చేయూత ఇలాంటి మంచి మంచి పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టి మన పేదలందరి వైపు అండగా నిలుస్తున్న జగనన్నకు 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం బటన్ నొక్కారు. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ 13వ తారీఖు జరగబోతున్న ఈ పోలింగ్ ఎన్నికలు ఏదైతే ఉందో ఆ 13వ తేదీన 2 ఓట్లు కూడా పేను గుర్తుకి ఓటు వేసి మన జగనన్నను శాశ్వత ముఖ్యమంత్రిగా, అంటే ఇంకా భవిష్యత్తులో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ పార్టీలు అన్నింటినీ కూడా గంగలో కలిపేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి శాశ్వత ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనమంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. మన పాడేరు నియోజకవర్గంలో ఆవిడ అనుచరులు కొంతమంది వస్తారు మన దగ్గరికి, అవకాశం వచ్చింది ఒక్కసారి చేయండి అని. ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే ఒకసారి అవకాశం ఇచ్చినందుకే ఆవిడ కోట్లు కొల్లగొట్టింది ఆవిడ. మరొకసారి అవకాశం ఇచ్చామనుకోండి మనల్ని అందరినీ కూడా ఏదో పాకిస్తాన్కి అమ్మేస్తారు. కాబట్టి మనమందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించకపోయినా ఖచ్చితంగా మనల్ని మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇటువంటి మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడిని, ఆయన పార్టీని, ఆయన తత్వాన్ని ఎవరు కూడా నమ్మకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి మా సోదరిమణులకు అలాగే సోదరులకు ఒకటే తెలియజేస్తున్నాను, విశ్వేశ్వరరాజు నేను కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను వాళ్ళలాగా దోపిడీ చేయడానికి రాలేదని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాను. మీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే స్థానికంగా ఉన్నటువంటి మన నాయకులు ఎవరైతే ఉన్నారో మన నాయకుల ద్వారా మీరు తెలియజేసినట్లయితే మీ సమస్యలు ఏమైనా సరే పరిష్కరించడానికి నేను ముందుంటానని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను, అలాగే అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ తనుజరాణి గారిని కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇంత సమయం కావస్తున్నా సరే మీరు ఇంత ఓపికతో ఇక్కడ వేచి ఉన్నందుకు మీరందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మేము ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ కూడా తెలియజేసుకుంటూ, అమ్మా ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఎక్కడ ఉండాలమ్మా? సైకిల్ ఎక్కడ ఉండాలమ్మా? తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలమ్మా? సింకులో ఉండాలమ్మా, లేదంటే చెత్త. కాబట్టి అమ్మా మనమందరూ కూడా జగనన్న వెంటే నడుస్తాం. మనం ఎప్పుడు జగనన్నకి అన్నదమ్ములు, అక్క చెల్లెలు మనమంతా కూడా ఎప్పుడు ఇలాగనే ఆయన మీద మన ప్రేమాభిమానాలు చూపించాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నా కొయ్యూరు మండల పెద్దలకు, మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జగన్, జై జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అలాగే అమ్మా, రేపు మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈవీఎం మెషిన్ లో మన సీరియల్ నెంబర్ 4లో